అక్క శ్రీలత ఓల్గాస్ ఛానల్ వాళ్ళు మన కోసం కొత్త కొత్త చీరలు పంపించారక్క. అయ్యి మన కోసం శారీస్ పంపించారా? చూద్దాం ఉండు. అయ్యి చీర భలే ఉందిరా. ఏమ్మా తెల్లారి కాడికి చీరల మీద పడున్నావే? నువ్వు ఆపమే, చీరలు చూడు ఎంత బాగున్నాయా. బాగుండాయిలే. ఒకటేమో నిక్క నారాయణకి, ఇంకొకటేమో బాలాజీ నా బట్టికి. సూపర్ గా ఉన్నాయమ్మా మీ తమ్ముళ్ళు ఇద్దరికే. ఏంది నువ్వు మాట్లాడేదా? నేనే మాట్లాడినాను తల్లే. ఎన్ని చీరలు చూస్తావో బీరువా అంతా నిండిపోయి చీరలు చూసేది కొనేది అవి మాత్రం కట్టేదిలే. ఇప్పుడు చూసిన ఈ డ్రెస్సులు ఆ నైటీలు వేసుకొని కాలం గడిపేసేది. ఆ బీరువాలో ఉండే చీరలన్నీ ఎవరికి ఇస్తావా? ఆ ఎదురు ఆ బట్టలకు కట్టు. మీరున్నారా ఇంకొక మాట మాట్లాడినా ఉంటే మూతి పగలుతుంది. నేను కొత్త చీరలు కొనుక్కుంటా నీకేమ్మా? డబ్బులు ఇచ్చేది నా మొగుడు. ఆ మొగుడు భలే మగం చేసింది. ఈ కొత్త చీరలా చిచ్చాన్ చిల్లవని మొగుడానే మన ఇంత చిన్న డబ్బులంతా ఈ చీరలకి తమ్ముళ్ళని నా బట్టలకి పెట్టాడేస్తున్నావు కదా నువ్వు. ఆపమే నువ్వా? ఏమో దీని అప్ప సొత్త మేము తిన్నట్టు మాట్లాడుతా ఉన్నది. చిన్నవలే మా అబ్బ సొత్తు తిరగకపోతే మీ అబ్బ సొత్తు తింటావా? ఈ మాదిరిగా ఆ చర్చ కాదే ఈ చీరలకి ఆ బట్టలకి తగల పెడుతున్నావా డబ్బులా? రే నిన్ను ఊర్రా చీరలు తెచ్చిపెట్టమనిందా? ఇప్పుడు చూడు ఆ పిల్ల ఎంత రాధాంతం చేస్తుండదో. ఒరే అన్నయ్య అక్క ఆర్డర్ పెడితే నేను తెచ్చినాను రా. పెడతాదిలే ఆర్డర్ మీ అక్క. ఆ డబ్బులు మీ అక్క అయితే కదరా మా డాడీవే. ఒరే మీరు మీ అక్క మా డాడీ మీద పడేస్తున్నారు కదరా. మీ అందరికి ఏం నుంచి తెచ్చేదిరా మా డాడీ డబ్బు అక్క ఏ అన్నయ్య ఉండ్రా, ఈ చీరలు తెచ్చిన దానికే కదా ఇంత గొడవ అంతా. ఎత్తి ఇచ్చేస్తాను ఉండ్రా. అమ్మా తల్లి మీ ఇంటికి అడు కూర్చోవడం తప్ప, అందుకే ఇంక రానమ్మా మీ తల్లి మీ ఇంటికి. అమ్మా అక్క ఇంక రాను మీ ఇంటికి. బాయ్.